కడప జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు శివానగర్లో శుక్రవారం టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఇండియా కూటమి ప్రతిపక్షం అనేది లేకుండా ఏకపక్షంగా అత్యధిక మెజార్టీతో కూటమిలో భాగమై టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు గెలవటం ఎంతో సంతోషదాయకంగా ఉందని శివానగర్ ఇన్ఛార్జ్ కాట్రాజు, టీడీపీ నాయకుడు బిగ్ బాస్లు పేర్కొన్నారు. శివనగర్లోని దర్గా వద్ద టీడీపీ నాయకులంతా కలిసి 101 టెంకాయలు కొట్టి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి బట్టలో పయనిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలు ప్రజలు ఆర్థిక అభివృద్ధి సాధించే పాలన చేయాలని వారు ఆకాంక్షిస్తున్నారు. నమస్కారం. ఈరోజు 13వ వార్డులోని బాబుస్వామి సాహెబ్ దర్గా దగ్గర టీడీపీ వీరాభిమాని ఎన్టీ రామారావు దగ్గర నుంచి టీడీపీకి వీరాభిమాని ఉన్న హుసేన్ పీనా గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ఆయన కోరిక కోరినారు దర్గా దగ్గర. అది చంద్రబాబు గారు సీఎం అయితే 101 టెంకాయ కొట్టాలని ఆయన దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే ఆయన ఆ మొక్కుబడి, ఆ కోరికను తీర్చుకునేదానికి ఈరోజు బాబుస్వామి సాహెబ్ దర్గా దగ్గర 101 టెంకాయ కొట్టడం జరిగినది. చాలా హ్యాపీగా ఆయన కేక్ కోసి చాలా హ్యాపీగా సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. ముందు నుంచి ఇటువంటి అభిమానులు టీడీపీకి ఉండరు కాబట్టి ఈరోజు పార్టీ ఇంత ఘన విజయంగా ఈ రాష్ట్రంలో రావడం జరిగినది. కాబట్టి మేమందరము టీడీపీ కార్యకర్తల నాయకులు అందరము హుసేన్ పీనా గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు సిబిఎన్ గారు ముఖ్యమంత్రి అయ్యే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం. జై తెలుగుదేశం. నాకు సంతోషం పట్టడం లేదు. ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరినాము మహౌసాని దర్గా దగ్గర. అందుకని ఇక్కడికి వచ్చి 101 టెంకాయ కొట్టడం జరిగింది. ఈ 13వ వార్డు ప్రజలందరూ బాగా సహకరించినారు. అట్నే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ బాగా సపోర్ట్ చేసి ఈరోజు టీడీపీ గవర్నమెంట్ వచ్చేదానికి బాగా కృషి చేసినారు. అందరికీ ధన్యవాదములు.